హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవీలా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాం. షాపింగ్కి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అని అయితే డౌట్ రావచ్చు. సో యాక్చువల్లీ మీకు వీడియో స్టార్టింగ్లో క్లారిటీ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి మాకు మ్యారేజ్ అయిన తర్వాత 3-4 months తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము. నేను, మా సిస్టర్ అండ్ మా హస్బెండ్. మా సిస్టర్ ఎందుకు వచ్చింది అంటే మాకు మ్యారేజ్ ముందైతే ఫోటోషూట్ అయితే ఏది అవ్వలేదు. సో ఆ ఫోటోషూట్ కోసం అనేసి తనకి మా హస్బెండ్కి షర్ట్ తీద్దామని నేను అనుకున్నాను. దట్టు పార్టీ వేర్లో. తనకి అన్ని షర్ట్స్ ఉన్నాయి కానీ పార్టీ వేర్లో అయితే ఏ షర్ట్ కూడా లేదు, అందుకనేసి వచ్చాము. సో నాకు ఫోటోషూట్ కోసం అనేసి ముందు రోజు మేము ఫోటోషూట్ కోసం అనేసి షాపింగ్కి వచ్చాము. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మా సిస్టర్ కూడా వచ్చిందనమాట. సో నెక్స్ట్ డే ఫోటోషూట్ కాబట్టి తను హెల్ప్ ఉండాలి కదా, ఎవరికైనా సరే, సిస్టర్స్కైనా ఎవరికైనా సరే, ఎవరో ఒకరి ఫ్రెండ్స్ అయినా హెల్ప్ ఉండాలి, సిస్టర్ హెల్ప్ అయినా ఉండాలి. మాకు ఈ ఫోటోషూట్కి అయితే మా సిస్టర్ అయితే చాలా హెల్ప్ చేసింది. సో ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. షాపింగ్ అయితే వచ్చాము కానీ మేము అనుకున్న షర్ట్ అయితే అక్కడ లేదు. 3-4 షాప్స్ అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న 3-4 షాప్స్ అయితే మేము తిరిగేసాం కానీ ఎక్కడ కూడా అయితే మేము అనుకున్నట్టుగా అయితే షర్ట్ అయితే దొరకలేదు. సో మేమైతే మ్యారేజ్ ముందైతే ఫోటోషూట్ అయితే చేసుకోలేదు, టైం కూడా లేదని చెప్పేసి కంగారుగా ఎందుకు ఫోటోషూట్ పెట్టుకోవడం అనేసి. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫోటోషూట్ అయితే కొంచెం డిలే అయ్యింది మాకు. సో సిచ్యువేషన్స్ బట్టి మేము కొంచెం డిలే అవ్వడం వల్ల ఫోటోషూట్ అయితే లేట్గా అయింది. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వస్తుంది. ఫోటోషూట్కి మేము ఎన్ని తిప్పలు పడ్డామో మాకే తెలీదు. లాస్ట్కి తనకి పార్టీ వేర్ షర్ట్ అయితే మేము ఫైనల్గా అయితే తీసుకోలేకపోయాము. ఎక్కడో కూడా మాకు అది పార్టీ వేర్ షర్ట్ అని చెప్తున్నారు కానీ అది లుక్ అయితే ఆ విధంగా అయితే లేదు. మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా టైం లేదనమాట. మరి రేపే ఫోటోషూట్ అంటే మేము ముందు రోజు వచ్చి సెర్చ్ చేస్తే అది పాసిబుల్ కాదు కదా. సో అందుకే మనం ముందుగా అయితే ప్లాన్ చేసుకోవాలి. దట్టు ఫోటోషూట్కి అయితే బిఫోరే మనం అన్నీ కూడా ఏ విధంగా డ్రెస్సింగ్ వేసుకోవాలని ప్లాన్ అయితే చేసుకోవాలి. అలాగే మీలో ఎంతమందికి ఎక్సలేటర్ ఎక్కడవచ్చు భయం లేకుండా ఎంతమంది ఎక్కుతారు? నాకైతే చాలా భయం. ఇప్పటికీ కూడా నేను ఎక్సలేటర్ అయితే నేను ఒక్కదాన్ని అయితే ఎక్కలేను, మా హస్బెండ్ కానీ మా సిస్టర్ కానీ ఉంటే తప్ప. 3-4 షాప్స్ అయితే తిరిగేసాం కానీ మాకైతే షర్ట్ అయితే దొరకలేదు. యాక్చువల్ పార్టీ వేర్ అయితే ఉన్నాయి కానీ కొన్ని ఎలా ఉన్నాయంటే అవి షైన్ అవ్వట్లేదు, ప్లెయిన్గా సాఫ్ట్గా ఉన్నాయి కానీ షైనింగ్ అయితే లేవు. కొన్ని షైన్ అవుతున్నాయి కానీ తిన సైజ్ అయితే లేవు. సో అందుకే ముందుగా ప్లానింగ్ అనేది ఉండాలి దేనికైనా సరే. నేనేమో అంత ఇంట్రెస్ట్ చూపను దేనికి కూడా, తనకేమైనా టైం లేదు. సో ఆ విధంగా అయితే ఫైనల్గా అయితే పార్టీ వేర్ షర్ట్ అయితే ఫోటోషూట్కి అయితే మేమైతే తీసుకోలేకపోయాము. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళకుండా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మా సిస్టర్కి చిన్న ట్రీట్ ఇద్దామని చెప్పేసి. మ్యారేజ్ అయిన తర్వాత తను అయితే తీసుకొని వెళ్ళలేదు ఎక్కడికి కూడా. సో రాగానే మెనూ తీసుకొని చూస్తున్నాను అనమాట, కానీ మనకైతే అవేమీ అర్థం అవ్వు. ఎప్పుడు చూసినా ఎగ్ ఫ్రైడ్ రైసే, ప్రాన్స్ ఇవి తప్ప నాకు ఇంకా వాటిలో ఏమీ అర్థం అవ్వవు. సో మా హస్బెండ్ అయితే తీసుకొని చెప్తున్నారు ఏమేమి ఇవి ఉన్నాయి, ఏం కావాలనేసి నన్ను అడుగుతున్నారు. కానీ నేను మా లావణ్య అయితే మోస్ట్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా ఇష్టంగా తింటాము. బిర్యానీ అది అయితే అంత ఇష్టంగా అయితే తినము. ప్రాన్స్ స్టార్టర్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎక్కువగా ఎప్పుడు తింటాము. సో మేము అదే ఆర్డర్ అయితే ఇచ్చాము. సో ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. 7కి అలాగ వెళ్ళాము రెస్టారెంట్కి. ఇంటి దగ్గర నుంచి 5కి అలాగా స్టార్ట్ అయ్యాము. 2 hours తిరిగి 7కి వెళ్ళాము. సో ఆర్డర్ పెట్టి రావడానికైతే ఒక 15 minutes అలా అయితే పెట్టింది. 15 minutesలో అలా సరదాగా మాట్లాడుకున్నాము, ఫుల్గా జోక్స్ అవి వేసుకున్నాము. యాక్చువల్ అయితే నేను ఆలోచిస్తున్నాను అనమాట, దేవుడా రేపు ఫోటోషూట్ ఎలాగా ఏంటి, చాలా టైర్డ్ అయిపోతాం కదా. అసలే నాకైతే కొంచెం నీరసంగా కూడా ఉంది అప్పటికి. అదే ఆలోచిస్తున్నాను. ఎలా అంటున్నారా పర్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ కదా.
ఇంట్లో వేస్తాను. చాలా బయట తీసుకొచ్చి నువ్వే కలలు చూసారు కదా. నా తింగిరేషాలు ఇలానే ఉంటాను నేను. మా హస్బెండ్ ఫోన్ మాట్లాడినప్పుడు అయితే ఇలాగే ఇరిటేట్ చేస్తాను. ఇలా ఉంటేనే బాగుంటుంది కదా. ఏ రిలేషన్షిప్ అయినా క్యూట్గా స్వీట్గా ఉంటుంది. ఒకళ్ళు చైల్డిష్గా ఒకళ్ళు మెచ్యూర్డ్గా ఉండాలి. అలాగని చెప్పేసి అన్ని టైమ్స్ అలా అయితే ఉండను, సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు రెడీ చేస్తాను నేను బాగా. అన్నీ ఉన్నాయి, మేకప్ కిట్ అవిని, లిప్స్టిక్ ఉంది. నేను హెల్ప్ చేస్తాను. ముందు మీకున్నాయా? మీరేం చెప్పట్లేదు, మీవేమన్నాయి? లేదా మరి ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. షర్ట్లు ఉన్నాయి. నువ్వు తింటే కడుపు నిండిపోద్దని చెప్పండి మీరు. డైలాగ్ వేయాలి. యాక్చువల్ అయితే నెక్స్ట్ డే ఫోటోషూట్కి డ్రెస్సెస్ కూడా మేము ఎలా వేసుకోవాలి ఏంటి ఏమైతే ప్లాన్ చేసుకోలేదు. ఇంకా అది ఫ్లోలో అయిపోవాలన్నట్టుగా అనుకున్నాము. యాక్చువల్ అయితే సడన్గా పెట్టారనమాట ఫోటోషూట్. సో అప్పటికైతే డ్రెస్సెస్ అయితే కలెక్ట్ చేసి ఉంచుకున్నాను, కానీ ఏ విధంగా వేసుకోవాలన్నది అయితే ప్లానింగ్ అయితే ఏం లేదు. ఫోటోషూట్ కూడా అలా ఏదోలా జరిగిపోయింది. కాకపోతే నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పోస్ట్పోన్ అయింది ఫోటోషూటు. తెల్లారు 5 o'clock అలా ఫోన్ చేశారు, నెక్స్ట్ టైము చేద్దాము అనేసి, సంథింగ్ ఏదో వర్క్ వల్ల. సో మా సిస్టర్ వచ్చినా సరే ఫోటోషూట్ అయితే అవ్వలేదు. తను నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయింది ఇంటికి. అప్పటికి ఇంకా తనకైతే మ్యారేజ్ అయితే సెట్ అయింది, కానీ అది అవ్వలేదన్నమాట. నాకు మ్యారేజ్ అయిన 3 months తర్వాత తను మ్యారేజ్ అయింది. ఈ 3 monthsలో అలా సరదాగా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేదన్నమాట. కామనే కదా, మ్యాక్సిమం సిస్టర్స్ ఇంటికి వస్తూ ఉంటారు. మ్యారేజ్ అయ్యి మనం వెళ్ళిపోయిన తర్వాత అంత ఫాస్ట్గా ఆ బాండింగ్ అయితే పోదు కదా. చూశారు కదా, ఇందాక ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇరిటేట్ చేశాను కదా. అప్పుడు మా హస్బెండ్ కార్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేసి సెట్ చేస్తున్నారు. అన్నీ ప్లాన్ కుదిరిపోయాయి. కాకపోతే నెక్స్ట్ డే అయితే ఫోటోషూట్ అయితే అవ్వలేదు. మా ఫోటోషూట్ ఎలా అయిందో కూడా, ఎన్ని తిప్పలు పడ్డాం కూడా ఆ వ్లాగ్ కూడా వస్తుంది గాయస్, చూడండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే బిల్ అయితే పే చేస్తున్నారు. బిల్ పే చేశాక ఇంటికైతే వెళ్ళిపోయాము. సో గాయస్, ఇది ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరు చూడొద్దు. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీ ఒపీనియన్ ఏంటో. ఈ వ్లాగ్స్ ఈ విధంగా పెట్టడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో నేను ట్రై చేసిన ఈ చిన్న ప్రయత్నానికైతే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే గాయస్, మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము.